నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న మంత్రి సీతక్క. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. బొమ్మెర గ్రామంలో పోతన స్మృతి మందిరాన్ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జె శ్రీనివాసరావు. ఇక ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారక్క మహాజాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా కాంట్రాక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు 105 కోట్లు కేటాయించారని, భక్తులు క్షేమంగా వచ్చి అమ్మవారి గద్దెలను దర్శించుకుని లాభంగా ఇంటికి వెళ్లేలా మనందరం కృషి చేయాలని మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఒక భూతంలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మరి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. దయచేసి మేడారంకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మీరు సాధ్యమైనంత వరకు ఇతరుల ప్రాణాలను కాపాడాలంటే మనము ప్లాస్టిక్ వాడొద్దు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ జాతరకు వచ్చేటప్పుడు ఒకకుండా రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత మేడారంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా మరి తల్లుల దగ్గరకు వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తూ ఈరోజు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇనిషియేట్ తీసుకున్నటువంటి మరి ఇతర సంస్థలకు కూడా పేరు పేరున సమ్మక్క సారలమ్మ జాతర స్టార్ట్ కాబోతుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర అత్యంత వైభవంగా మరి ఆదివాసీలు, గిరిజనేతరులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి తల్లులను దర్శించుకోవడం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఆ యొక్క మహాజాతర భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడం కోసం దాదాపుగా 105 కోట్ల రూపాయలను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అనుకొని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ 75, తర్వాత కూడా మళ్ళీ 35 వరకు కూడా కేటాయిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే మినిస్టర్ క్వార్టర్లో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ క్యాలెండర్ మరియు డైరీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థను నిర్వీర్యం చేసిందని, మరలా సంస్థకు తిరిగి పూర్వ వైభవం తెస్తానని అన్నారు. మీ కృషితో మనందరి కష్టంతో వారి కళలు నెరవేరే విధంగా మనందరినీ ఆ భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించుకున్న తెలంగాణలో మాటలకి ఊహలతో గడిచిన 10 సంవత్సరాలు కాలయాపన చేసిన గత ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడే ఒక ఊహా చిత్రాన్ని దాన్ని చూపించి ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే ఇటువంటి బొమ్మటార్ల ఉద్యోగకుండా తెలంగాణ ప్రజలకి, పేదవాడికి ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగా అతి కొద్ది రోజుల్లోనే విధి విధానాలు కూడా ప్రకటించాలని నిర్ణయించుకొని డిసెంబర్ 28 నుంచి మీ న్యాయమైన కోరికలు ఇంతకుముందే నాకు చెప్పారు. సాధ్యమైన కోరికలని ఈ ప్రభుత్వం తీర్చడానికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాటన్నిటినీ పరిశీలించి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నెరవేరుస్తాం, తీరుస్తాం. మీ కోరికల కంటే ముందు ప్రజల కోరికలు మనం తీర్చాలి అనేది మీ మనసులో కూడా పెట్టుకొని ఆ రకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో పర్యటించారు.
కొండపైన భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలతో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఏర్పాటు చేయాలని, మెట్లదారిలో షెడ్డు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, శానిటేషన్ పనులు సరిగ్గా చేయాలని అధికారులను ఆదేశించారు. గత 5-6 సంవత్సరాలుగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కొన్ని లోటుపాట్లు చాలా గుర్తించడం జరిగింది. కొండ అభివృద్ధితో పాటు కొండపైన రివ్యూ చేయడం జరిగింది. యారుట లక్ష్మణస్వామి అంటే అందరికీ ఇంటి విలువలుపుగా ఒక సెంటిమెంట్గా, ఎవరైనా పెద్దలు జరిగిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుంది అనేది చాలా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆచారం. ఇప్పుడు అలాంటి ఆచారం అభివృద్ధి పేరు మీద డార్మెంట్ హాల్ లేకుండా పైన ఎలాంటి వసతులు వంటి మేధావులు కానీ ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోవడంతో కొండ అనుకున్నంత రీతిలో అభివృద్ధి కాకపోవడంతో పాటు వచ్చే భక్తులకు కూడా వసతి కల్పించలేకపోయింది. అందుకే ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించాలని చెప్పి డార్మెంట్ హాల్తో పాటు అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చే భక్తులకు వసతులు కల్పించి అక్కడ మంచినీళ్ళ సౌకర్యం, అక్కడ హోటళ్ళను కూడా ముఖ్యంగా షాపులను కూడా పైన ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ క్షుణ్ణంగా పరిశీలించడం. అక్కడ అధికారులు కూడా మంచిగా స్పందించారు. ఒక వారం రోజులని అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఒక్కొక్కటిగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతామని చెప్పి తెలియజేస్తూ కుకటపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తుందని అన్నారు. తాము 100 రోజుల పాటు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఫ్రీ బస్ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ సరైనని బస్సులు లేకుండా పథకం అమలు చేయడం వల్ల బస్సులతో ప్రయాణించే మహిళలు, పురుషులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి, గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారైతే మీ మధ్యనే 24 గంటలు ఉండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా, కుకట్పల్లి నియోజకవర్గంలో 1,10,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మొన్న. మీకు రావాల్సిన పెన్షన్ల గురించి నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికీ ఆలస్యం అయింది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పెట్టాలి. కానీ 100 రోజులు ఆగు. దాని తర్వాత 46,000 మెజారిటీ వచ్చింది. దాని తర్వాత ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 70,384 మెజారిటీ వచ్చింది. ప్రతిపక్షాల వాళ్ళకి 10,000 మంది అప్లికేషన్ తీసుకున్నారు. ఇస్తే సంతోషపడదాం, ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ ఎమ్మడి ప్రజల పక్షాన ఉంటారని చెప్పి కూడా మాధవ కృష్ణరావు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ప్రతిపక్షం కొత్త కాదు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో పోతన్న స్మృతి మందిరాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జ్, జనగామ జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాసరావు దంపతులు సందర్శించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ తనకు మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందిగా గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రాన్ని అందించారు. తాను గత 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించానని, కార్మిక సంఘంతో సహా పలు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, గత ఎమ్మెల్యే ఎలక్షన్లో టికెట్ కేటాయించలేదని, ఈసారి తనకు టికెట్ కేటాయించాలని కోరారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ కుమ్మరబస్తీలో నూతన కమ్యూనిటీ హాల్కు స్థానిక కార్పొరేటర్ వంక మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వరుసగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రాజేష్, బి రమేష్, దశరథ్ గౌడ్, అవినాష్ రెడ్డి, శ్రీశైలం, అనిల్, యోగిదాస్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. యూజీడీ లైన్లు ఇబ్బందులు ఉన్నాయి, చేయాలి. వాటర్ లైన్లు చేయాలని వాటర్ లైన్లు అయిపోయినాయి. యూజీడీ లైన్లు మొన్ననే అయిపోయినాయి. ఇక కమ్యూనిటీ హాల్ తర్వాత రోడ్లు. కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నేను ఎన్నికల ముందే గతంలోనే ఈ బస్తీవాసులకు చెప్పిన, ఓ పెద్ద మనిషి వస్తాడు, కొబ్బరికాయ కొట్టు. 2 సంవత్సరాల క్రితం వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల వాళ్ళు, ముఖ్యంగా హిందువులు ఒక పండుగ వాతావరణం, ఒక దీపావళి చేసుకున్నారు. మరి అటువంటి పార్టీ మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారు ఎన్నిక కావాలన్నా వద్దా అనేది మీరు అందరు తల్లులు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని రాముడి గుడి కట్టిన మనందరం చేస్తా ఉన్నా హైదరాబాద్ను సక్రమమైన రీతిలో పెట్టండి. పరిపాలన సరిగ్గా లేదు, పూర్తిగా పక్కదారి పట్టించారు. విధ్వంసం నడుస్తూ ఉంది హైదరాబాద్లో. వాళ్ళు కౌన్సిల్ మీట్ ప్రజా సమస్యల మీద ఆ రోజు కొబ్బరికాయ కొట్టినందుకు ఆనందంగా లేరు. ఈ రోజు కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెడుతున్నందుకు ఆనందంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అభివృద్ధి విషయంలో రేపు కొత్త పార్లమెంట్ సభ్యుడు కానీ, మొన్న గెలిచినటువంటి శాసనసభ్యుడు కానీ, ఇంకా 2 సంవత్సరాలు ఉన్న కార్పొరేటర్ మేము కానీ ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట యజమానులు సీసీ కెమెరాలు తప్పకుండా అమర్చుకోవాలని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ సూచించారు. హుస్నాబాద్ పట్టణంలో వాణిజ్య వ్యాపార కేంద్రాలు, దుకాణాలను ఎస్ఐ మహేష్ సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు, సరైన భద్రతా చర్యలు పాటించని యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఏదైనా నేరం జరిగితే నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షులుగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఇంటి యజమానులు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే భద్రతాపరంగా బాగుంటుందని సూచించారు. ప్రతి ఒక్క షాప్లో వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రజల్లో కూడా భద్రతా భావం పెరుగుతుంది. అలాగే ఇలాంటి విషయం జరిగినా కూడా మనకి ప్రతి కెమెరాలో చిక్కే విధంగా మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కెమెరా ఒక 100 మందితో సమానం. సో దాని ప్రకారంగా మనుషులు అలసిపోగలుగుతారు, కానీ కెమెరాలు అలసిపోవు. నిరంతరం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హుస్నాబాద్ పట్టణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా, అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే అందరికీ భద్రతగా ఉంటుంది. అలాగే పరిసర ప్రాంతాలైన అవుట్స్కట్స్ ప్రాంతాలకి ఇంకా భద్రత అవసరం కాబట్టి దొంగతనం జరుగుతున్న దృష్ట్యా మనందరం కూడా ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలను మనం నివారించగలుగుతామని నా యొక్క విజ్ఞప్తి. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన బాధితులకు న్యూ బస్టాండ్ వద్ద నిర్మించిన షాపులను ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన వారికి పత్రాలు ఇవ్వడం శుభ పరిణామమన్నారు. మిగిలిన వారికి తొందరలోనే పత్రాలు ఇస్తామన్నారు. షాపుల్లో మిగిలిన సౌకర్యాలు ఏర్పాటు చేసి షాపులు ప్రారంభం చేసుకుందామని తెలిపారు. ముందుకు రండి, పేరు పిలుచున్నారు వదిలే సుడుగు వెంకట గారు, పులిగిల్ల బాలమురళి, పులిగిల్ల ఊరిల్ల నరసింహ, చంద్రగిరి ప్రకాష్, బాలమురళి, కాకినాడ జిల్లా సామర్లకోట్ల ఉండూరు రైల్వే గేట్ వద్ద గల ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 4న రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కుమార రామ భీమేశ్వర ఎడ్ల పరుగు పోటీల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. పశు సంపదను కాపాడేందుకు, రైతులను ఉత్సాహపరిచేందుకు ఎడ్ల పరుగు పందెం ఏర్పాటు చేయడం జరిగిందని, సీనియర్ విభాగంలో కిలోమీటర్లు, జూనియర్ విభాగంలో 1500 మీటర్లు ఎడ్లు దూరం వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు షీల్డ్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి ఈ సామర్లకోట భీమేశ్వర కుమార రామ భీమేశ్వర రాష్ట్ర ఎడ్ల పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి గున్నం చంద్రమౌళి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
దీనిలో ఏ విధమైన రైతులకు ఏ విధమైన ఆదాయం కానీ ఏమి ఉండదు. రైతులకు ఉత్సాహించడానికి, రైతులను ప్రోత్సహించి ఆనందం పరచడానికి తప్ప దీనివల్ల ఏమి ఉండదు. రైతులు చాలా ప్రయాసలతో ఈ ఎడ్లను మేపుతారు. వారు చాలా కష్టపడి ఈ పోటీలలో చాలా నియమ నిబంధనలతో జరుగుతాయి. గౌరవనీయులు చదలాడ అతను పద్మనాభం గారు, బాబ్జీ గారు కూడా దీనికి అధ్యక్షులుగా వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని పైన మన గౌరీ గారు, జానకిరామ్ గారు, అలాగే రంగ గారు వీళ్ళందరూ సహకారాలతో అందరికీ ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. రేపు జయప్రదం చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ జాడి గంగాధర్ మరియు వార్డు సభ్యుల పదవీకాలం ముగిస్తున్న సందర్భంగా గ్రామ ప్రజలు, అధికారులు శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఉన్న వివిధ శాఖల అధికారులను సర్పంచ్ జాడి గంగాధర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తాను ఎప్పటికైనా పనిచేస్తానని తెలిపారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు గ్రామ పంచాయతీ అధికారి లావణ్య మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తయిన సందర్భంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మా సర్పంచ్ మాకు, మా వార్డు సభ్యులందరికీ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము గ్రామంలో అందరి మన్ననలు పొంది, ప్రతి వార్డులో పనిచేసి మన్ననలు పొంది, అందరు ఆఫీసర్లు కూడా మాకు సహకరించి మేము విజయవంతంగా ముగించుకున్నాం అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మాకు వేడుకలు కాదు, ఇంకా కూడా మేము ఎన్ని రోజులైతే మాకు జీవితాంతం ఉంటామో అన్ని రోజులు మా గ్రామానికి సేవ చేస్తామని కోరుకుంటూ నాకు సహకరించిన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పటాన్ చెరువు నియోజకవర్గం పాసమైలారం గ్రామంలో న్యూల్యాండ్ పారిశ్రామిక సంస్థ వారు గ్రామ పంచాయతీ ఆవరణలో సిఎస్ఆర్ ఉచిత వైద్య ఆరోగ్య క్యాంప్ మాజీ సర్పంచ్ మోటా కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యూల్యాండ్ యాజమాన్యం మాట్లాడుతూ అర్బన్ హాస్పిటల్స్ మరియు మ్యాక్సివిజన్ వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య సేవలు పాసమైలారం గ్రామ ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి, మా హెచ్ఆర్ టీమ్కి, మా కంపెనీ డాక్టర్కి, వాళ్ళ స్టాఫ్కి, మా కోఆర్డినేటర్స్కి, ఇదే కాకుండా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్స్ టీమ్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో, అదే కాకుండా వచ్చిన ప్రజలందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో న్యూల్యాండ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము 3 లొకేషన్స్ నుండి ఆపరేట్ చేస్తున్నాం. మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. 3 లొకేషన్స్లో కూడా మేము ఇట్లా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ పాషమైలారం విలేజ్లో ఇది నేను జాయిన్ ఏదైనా హైజీన్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, సో మాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి. లైక్ కొందరికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్గా మేము డాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే ఇక్కడ అందరికీ ఒంటి నొప్పులు ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో దానికి రూట్ కాస్ ఏంటి, దానికి ఏం చేయాలి ఏంటని మేము ఆలోచిస్తున్నాం. ఓకే, సో ఈ 300 మందికి మేము ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడంతో మేము దాదాపు 3.4 లక్షల పైకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టడానికి మేము వెనుకపోయేది కాదు. ఈ వీళ్ళలో ఏదైనా మాకు నెగటివ్గా మాకు ఏదైనా కనపడినా కూడా మేము ట్రై టు అడ్రస్ ఇంటర్నల్లీ అండ్ మేము ట్రై టు ట్రీట్ దెమ్. సో ఇట్లాంటి హెల్త్ మెదక్ జిల్లా ఆందోళ్ అల్లాదుర్గం నియోజకవర్గాల పునర్విభజన జరిగే క్రమంలో అల్లాదుర్గం నియోజకవర్గంగా పనిచేయాలని కోరుతూ అల్లాదుర్గం నియోజకవర్గ సాధన సమితి అధ్యక్షులు కంచరి బ్రహ్మం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచుతూ 2026లో పునర్విభజన జరిగే అవకాశం ఉందని, రేగోడు, టెక్మాల్, పెద్దశంకరపేట మండలాల్లో అల్లాదుర్గం కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం చేయాలని కోరారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026లో జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీ అల్లవరం కాన్స్టిట్యూన్స్ కోసం మేము పరిశీలిస్తామని చెప్పి అక్కడ ఒక రిప్లై రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా అదే స్ఫూర్తితోటి అల్లవరం నియోజకవర్గం నూతన అసెంబ్లీని చేయాలని చెప్పి డిమాండ్ తోటి మేము అల్లవరం నియోజకవర్గ సాధన సమితి నుంచి ఈరోజు నియోజకవర్గం చేయాలని చెప్పి గత చేస్తూ నియోజకవర్గం రావడం ఒకటే ఆ ప్రాంతాభివృద్ధికి సాధ్యమవుతుంది. ఎందుకంటే అల్లవరం నియోజకవర్గం చాలా పెద్దదైంది కాబట్టి అల్లవరం చరిత్ర కలిగినటువంటి మండలం చుట్టుపక్కల అయినటువంటి అల్లవరము, టేక్మాలు, పెద్దశంకరంపేట, రేగోడ్ ఈ 4 మండలాలతోటి నియోజకవర్గం చేయాలని చెప్పి మేము మా యొక్క డిమాండ్. జై తెలంగాణ, జై అల్లవరం. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం హుస్నాబాద్ గ్రామ సర్పంచ్ పుర్రా హనుమంతు ముదిరాజ్ పదవీ కాలం పూర్తి కావడంతో
ఎంపీపీ మమతా అశోక్ మరియు గ్రామ ప్రజలు వీడ్కోలు సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హనుమంతు మాట్లాడుతూ సర్పంచ్గా పదవి అయిపోయినా సామాన్య పౌరునిగా సేవలు అందిస్తానని 5 సంవత్సరాలు సహకరించినందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మమతా అశోక్, ప్రత్యేక అధికారి ఎంపీటీఓ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి పాండు, హనుమంత్ ముదిరాజ్, ఉప సర్పంచ్ జైపాల్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్మికులు పాల్గొని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. లైట్స్ పెట్టగలిగినాం, మళ్ళీ హైమాస్ట్ లైట్లు చివరిలో వచ్చినా కానీ ఊరినంతా ఒక రకంగా వెలుగులు వెదజల్లేటట్టుగా చేసినాయి హైమాస్ట్ లైట్లు. అంతకుముందే మన పాలక వర్గంలో మనం వచ్చిన 6 నెలలకి, మీరు వచ్చిన 6 నెలల నుంచే ఎల్ఈడి లైట్స్ ప్రాసెస్ వచ్చినాయి. ఎల్ఈడి లైట్స్ని నేను గర్వంగా చెప్పగలుగుతా. మన గ్రామంలో ఎల్ఈడి లైట్స్ని 1 సంవత్సరం లోపే 100% ఎల్ఈడి లైట్లని ఏర్పాటు చేసి గౌరవ సర్పంచ్ గారు ఒకే విడతలో 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేసారు. అవి అందరూ ఈ గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటే చేయగలిగినాం, సక్సెస్ఫుల్గా అందరినీ కాపాడుకోగలిగినాం, అదొక అచీవ్మెంట్. తర్వాత సార్ అన్నట్టుగా హరితహారంలో ఈ ప్రోగ్రాం పెడదాం. ఉద్యోగ జీవితంలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. నేను ఎక్కడైనా చెప్పుకోగలుగుతా. ఇది ఒక గ్రామ పంచాయతీ హస్నాబాద్లో మేము బీపీ బృహత్పల్లె ప్రకృతి ఇక్కడ బాగా సక్సెస్ అయింది. అందులో రాళ్లలో వీళ్ళు చెట్లు పెంచడం అనేది మన పంచాయత్ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు మీ అందరి సహకారం వల్ల ఒక మంచి హరితవనము, అది ఎక్కడ మంచి గుడి, బీరప్ప గుడి, ఇంకా అదే గుడి కట్టమని ఏమన్నా అయితే నన్ను మీ పెద్ద మనసుతోని క్షమించాలని కోరుకుంటూ, మీకు పదవి ఉన్నా లేకున్నా గ్రామ ప్రజల ఎలాంటి సహకారం కావాలన్నా ఎల్లా వేళలా మీకు అందుబాటులో ఉంటాను. మీకు కూడా ఏం సమస్యలున్నా కూడా మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలుగా హస్నాబాద్ సర్పంచ్గా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్కాడ్ గార్డెన్లో గల శ్రీ సత్యసాయి సేవా కేంద్రం 10వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు గోరుగంటి భాస్కర వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 21 పర్యాయాలు హనుమాన్ చాలీసాను ద్రాక్షారామంకు చెందిన ప్రముఖ గాయకుడు అక్కిరాజు శ్రీనివాస్ గానం చేయగా శ్రీ సత్యసాయి మందిరం అధ్యక్షుడు దండముడి గిరిధర్ తదితర భక్తులు పూజలు చేశారు. గాయకుడు శ్రీనివాస్ను సుబ్రహ్మణ్య శర్మను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అట్లాగే కూర్చుంటారు. ఆ స్వామి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమవుతారు. అందులో ఏమి సందేహం. అంతటి ఒక్క వ్యక్తి ఇంతటి సేవని ఇలా నడిపించడము అంటే కనుక అది చాలా అత్యద్భుతమైనటువంటి విషయము, అది ఊహకందని విషయం అసలు. అందువలన అటువంటిది ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను, ప్రతి సంవత్సరము చూస్తున్నాను. అందువలన వనస్థలీపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుష్మా థియేటర్ సమీపంలో బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కుకటపల్లికి చెందిన సతీష్, వీరబాబుగా గుర్తించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రులు చేసిన విమర్శలను బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పకుండా విమర్శలు చేయడం తగదని తేల్చి చెప్పారు. ఇలానే విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు
అంబేద్కర్ విగ్రహం పక్కన పూలే విగ్రహం ఉండాలని చెప్పేసి అదే గౌరవ స్పీకర్ గారైనటువంటి గడ్డం ప్రసాద్ దాయాలపై వీరోచితంగా పోరాడి ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతి వాళ్ళ గౌరవించబడుతుందంటే ఎమ్మెల్సీ కవిత గారి త్యాగం పోరాటం ఉంది అని గుర్తించాలని, ఇక వ్యక్తిగత విమర్శలకు పోకుండా విగ్రహ ఏర్పాటుపై మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి అంబేద్కర్ విగ్రహం పక్కనే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చొరవ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేస్తారు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఇరాన్లో మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరియు పాలస్తీనా, గాజా పైన ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత నాస్తిక సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ టి రామ్మూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇజ్రాయెల్ పాటించాలని, బడి పిల్లలు, ఆసుపత్రుల మీద జనసంద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం ద్వారా వందలాది మంది మరణించారన్నారు. ఇజ్రాయెల్ వెంటనే కాల్పులు విరమణ పాటించాలని, వాళ్ళ దగ్గరున్న ఖైదీలను అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖండిద్దాం ఇరాన్ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, అండగా నిలబడదాం ఇరాన్ లో పోరాటం చేస్తున్న మహిళలకు అండగా నిలబడదాం. నశించాలి యుద్ధోన్మాదం, నశించాలి మతోన్మాదం. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని బొమ్మారెడ్డి గూడెన్ తాండాలో విషాదం చోటు చేసుకుంది. తాండాకు చెందిన ప్రవీణ్ రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి బయటకు వెళ్లాడు. ఈ రోజు ఉదయం పొలం వద్ద అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. స్నేహితులే హత్య చేశారంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న మంత్రి సీతక్క. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. బొమ్మెర గ్రామంలో పోతన స్మృతి మందిరాన్ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ జె శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.